ప్రభు పేరిట దేవుని బిడ్డని మీ అందరికీ ప్రేమపూర్వకమైన వందనములు. పరిశుద్ధ గ్రంథములో దేవుని వాక్యమును ధ్యానించుకుందాము. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 12వ వచనములో, మిమ్మును హెచ్చరించుచు ఇదియే దేవుని సత్యమైన కృప అని సాక్ష్యము చెప్పుచు సంక్షేపముగా వ్రాసి మీకు నమ్మకమైన సహోదరుడని నేనెంచిన సిల్వాను చేత దీన్ని పంపుచున్నాను. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. ఆమేన్. ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి అంటే ఈ సంఘములో ఉన్నటువంటి వారు నిలకడగా లేరు. దైవజనుడు అది గుర్తించి మరొక దైవ సేవకునికి ఒక పత్రిక రాసి ఆ పత్రికలో శ్రేష్టమైనటువంటి మాటలు లిఖించి సంఘాన్ని బలపరిచే విధంగా పంపించాడండి. ఆ పత్రికలో ఏముందంటే, ఈ సత్యకృపలో నిలకడగా ఉండుడి. ఈ దినములలో చాలా మంది ఈ సత్యకృపలో అనగా ప్రభువుని గూర్చినటువంటి ఈ దేవుని వాక్యములో, ఈ విశ్వాస జీవితములో మనిషి నిలకడ లేనటువంటి వానిగా ఉన్నాడు. మనస్సు నిలకడ లేదు, హృదయము నిలకడగా లేదు. మనిషి నిలకడగా లేకుండా రెండు రకములుగా, అంటే లోకము వైపు, పాపం వైపు, మరొక వైపు పరిశుద్ధత వైపు నిలిచి ఉంటున్నాడు. అది గమనించినటువంటి దైవజనుడు అంటున్నాడు, ఈ సత్యకృపలో మీరు నిలకడగా ఉండుడి. ప్రియమైన దేవుని బిడ్డారా, మరి ఈ రోజు నీవు ఈ సత్యకృపలో నిలకడగా ఉన్నావో లేదో ప్రభుని నీ విషయమై ఒక హెచ్చరిక చేస్తున్నాడు. నీవు నిలకడగా నిలిచి ఉండుము. నిలకడ అనేది స్థిరత్వానికి సాదృశ్యం అండి. నిలకడ అనేది అది కదిలింపబడకుండా స్థిరముగా నిలిచి ఉంటుంది. మన జీవితంలో కూడా, విశ్వాస జీవితంలో మనము ఎప్పుడైతే నిలకడగా నిలిచి ఉంటామో ప్రభు యొక్క కృప అనేది అపరిమితముగా మన మీద కుమ్మరించబడుతుంది. నీవు ఇప్పటికే నిలకడగా నిలిచి ఉన్నావు. నా యేసే నీ ఆత్మీయ జీవితాన్ని మరింత బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాము. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, జీవాధిపతి, స్తోత్రం చెల్లిస్తున్నాము నాయన. మేము విశ్వాస జీవితంలో ఈ సత్య కృపలో నిలకడగా నిలిచి ఉండాలని మీరు మాకు తెలియపరిచున్నారు. ఈ మాటలు మేము వ్యర్థము చేసుకొనక అంతము వరకు విశ్వాసములోను, సంఘములోను, సహవాసములోను నిలకడగా ఉండేటువంటి భాగ్యాన్ని కలుగు చేసి మహిమ పొందుకోమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.